హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయట ఉద్యాన్. ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో, మీరందరూ సపోర్ట్ చేయండి. జూలై 30, 2025 జపాన్ కోస్ట్లో సునామీ వార్నింగ్స్ ఇష్యూ అవ్వడం, వేవ్ అలర్ట్స్ రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది ప్యానిక్ అయ్యారు. కానీ షాకింగ్ పాయింట్ ఏంటంటే 25 yearsకి ముందే ఒక మంగా ఆర్టిస్ట్ ఈ ఇన్సిడెంట్ని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేసింది. అది ప్రిడిక్షన్ ఆర్ కోఇన్సిడెన్స్? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. 1999లో జాపనీస్ మంగా ఆర్టిస్ట్ రియో తాట్సుకి ఒక బుక్ రిలీజ్ చేశారు. దాని పేరే ద ఫ్యూచర్ ఐ సా. ఈ బుక్లో చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి, కొద్దిగా షాకింగ్గా అండ్ ట్రాజిక్గా. 2011లో ఫుకుషిమా సునామీ, ప్రిన్సెస్ డయానాస్ డెత్, రీసెంట్గా 2020లో వచ్చిన కోవిడ్ ఇల్నెస్, ప్రజెంట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ జూలై 5, 2025కి ఒక సీ బాయిలింగ్ రిలేటెడ్ డిజాస్టర్ ఉంటుందని ప్రిడిక్ట్ చేసింది. కానీ జూలై 30కి సునామీ స్కేర్ జరిగింది. సో నెటిజన్స్ కొంచెం డౌట్ అండ్ కన్ఫ్యూజన్లో పడ్డారు. రష్యాలో కంచట్కా కోస్ట్ దగ్గర 8.8 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ రిజిస్టర్ అయ్యింది. బ్యాంకాక్లో రీసెంట్గా వచ్చిన ఎర్త్క్వేక్ 7.7 మ్యాగ్నిట్యూడ్. అదే హైయెస్ట్ అనుకుంటే దానికన్నా పెద్ద ఎర్త్క్వేక్ రావడం అనేది నిజంగా షాకింగ్. దానివల్ల జపాన్ కోస్ట్ ఎస్పెషల్లీ హోకైడో అండ్ హోన్షు రీజియన్స్లో సునామీ అలర్ట్స్ ఇష్యూ చేశారు. ఫస్ట్ వేవ్ అనేది 1.3 meters హైట్తో రిజిస్టర్ అయ్యింది. అది చిన్నదే కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. ఫస్ట్ ఎప్పుడు చిన్నగానే స్టార్ట్ అయ్యి సెకండ్ వేవ్ చాలా స్కారీ అండ్ బీభత్సంగా ఉంటుందని నియర్లో ఉన్న పీపుల్ చెప్తున్నారు. ఫస్ట్ ఎప్పుడు స్మాలే ఉంటుంది కానీ అది చూసి మనం రిలాక్స్ అవ్వకూడదు అని. అదే టైంలో ట్విట్టర్, రెడిట్, టెలిగ్రామ్లో ఒక నేమ్ వైరల్ అయింది, రియో తాట్సుకి. రియో తాట్సుకి 1999లో చెప్పిన ప్రిడిక్షన్లో షీ రోట్ ఏం రాసిందంటే, ద సీ నియర్ సదరన్ జపాన్ విల్ బాయిల్ ఆన్ జూలై 5, 2025. మీమ్ క్రియేటర్స్, కాన్స్పిరసీ థియరిస్ట్, ఫ్యాన్స్ అండ్ బిలీవర్స్ ఈ ప్రిడిక్షన్ని సునామీతో లింక్ చేశారు. బట్ యాక్చువల్ డిజాస్టర్ వచ్చింది మాత్రం జూలై 30, నాట్ జూలై 5. జపాన్లో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొన్ని న్యూస్ అవుట్లెట్స్ లైక్ అషాహి షింబున్ చెప్పింది ఏంటంటే సైంటిఫిక్గా ప్రిడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని. కానీ సోషల్ మీడియాలో చాలామంది ప్రిడిక్షన్స్ క్యారీ యాక్యురేట్గా ఉంది, ఇది ఫ్యూచర్లో చాలా డేంజరస్ ఇన్సిడెంట్స్కి అలర్ట్స్ లాగా మనం కన్సిడర్ చేయాలని చెప్తున్నారు. రియో తాట్సుకి గురించి ఇంకొక మిస్టరీ ఏంటంటే ఆమె ఎప్పుడు పుట్టింది, ఎక్కడున్నారు అనేది ఎవరికి క్లియర్గా తెలియదు. పబ్లిక్ అపియరెన్సెస్, సోషల్ మీడియా యాక్టివిటీ లేదు. తను ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, షీ డింట్ వాంట్ పబ్లిసిటీ ఆర్ అటెన్షన్ ఫర్ హెర్ విజన్స్. తనకున్న విజన్స్ వల్ల పబ్లిసిటీని గ్రాబ్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్పారు. ఈ ప్రిడిక్షన్ వల్ల ఆమె పేరు మళ్ళీ స్పాట్లైట్లోకి వచ్చింది. రియో తాట్సుకి అనే పేరు కూడా రియల్ నేమ్ కాదని చాలామంది అనుకుంటున్నారు. ప్రెజెంట్ షీ ఈజ్ ఏ హైలీ మిస్టీరియస్ ఫిగర్. మోస్ట్ ఆఫ్ వాట్ పీపుల్ నవ్ అబౌట్ హెర్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ హెర్ 1999 మంగా బుక్ ద ఫ్యూచర్ ఐ సా. సునామీ విషయానికి వస్తే ఇండియా అయితే భయపడాల్సిన అవసరం లేదు అని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వాళ్ళు డిక్లేర్ చేశారు. పసిఫిక్ ఓషన్కి దగ్గరగా ఉన్న కంట్రీస్ లైక్ రష్యా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ మాత్రం భయంలో బ్రతుకుతున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టెడ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.